హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఐటీ జాబ్ డ్రీమ్స్ ఏపీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రతిసారిలాగే వచ్చేసాను ఒక సరికొత్త అప్డేట్తో. ఫ్రెండ్స్, మనకి రీసెంట్గా చూసినట్టయితే సిఐటిఎస్ అడ్మిషన్స్ అనేవి మనకి జరుగుతుంది. క్రాఫ్ట్ మ్యాన్ ఇన్స్ట్రక్టర్ ట్రైనింగ్ స్కీమ్ అన్నమాట. అంటే ఎవరైతే ఐటీఐ కాలేజీల్లో, గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్స్ గానో లేదా ఇన్స్ట్రక్టర్స్ గానో పనిచేయాలనుకుంటారో వాళ్ళు మనకి కంపల్సరీ ఈ సిఐటిఎస్ అనే కోర్స్ అనేది చేసి ఉండాలి. ఇది మనకి గవర్నమెంట్ గైడ్లైన్స్ అన్నమాట. ఎలాగైతే మనకి స్కూల్స్లో డిఎస్సి చేసినటువంటి టీచర్లుగా జాబ్ రావాలంటే మనం బీఈడి టీటీసీ కోర్స్ ఎలా చేయాలో, ఒక ఐటీఐ కాలేజీలో గవర్నమెంట్ ఇన్స్ట్రక్టర్గా మీరు పనిచేయాలంటే మనం ఖచ్చితంగా సిఐటిఎస్ అనే ఒక కోర్స్ చేసి ఉండాలి. రికార్డ్ ఏరిస్గా టైం పట్టరిస్కేట. సో ఈ సిఐటిఎస్ అనేది కోర్స్ చేయడానికి మనకి మీరు ఐటీఐ చేసి ఉండాలి. ఐటీఐ ఉన్నా సరిపోతుంది కేవలము. సో మనం సిఐటి చేయాలంటే మీరు ఖచ్చితంగా ఐటీఐ చేసి ఉండాలి, అలాగే పాలిటెక్నిక్ చేసి ఉండాలి, అలాగే బీటెక్ చేసి ఉండాలి. అంటే ఏదో ఒకటి, అంటే ఐటీఐ కానీ, లేదంటే పాలిటెక్నిక్ కానీ, లేదంటే ఇంజనీరింగ్ కానీ, అదేవిధంగా డిగ్రీ పాస్ అయి ఉండాలి. డిగ్రీ పాస్ అయిన వాళ్ళు కూడా మనకి సిఐటిఎస్కి అప్లై చేసుకోవచ్చు. ఈ కోర్స్ అనేది మనకి 1 year కోర్స్ అనేది ఉంటుందండి. సో మనకి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో అయితే, మనకి ఆంధ్రాలో అయితే వైజాగ్లో ఉంది, విశాఖపట్నంలో మనకి ఐటీఓటీ కాలేజ్ ఉంది. సో ఇక్కడ మనకి సిఐటి కోర్సు 3 ట్రేడ్స్లో అవైలబిలిటీ ఉంది అనమాట. అంటే ఎలక్ట్రీషియను, వెల్డరు, ఫిట్టరు 3 ట్రేడ్స్లో మనకి సిఐటిఎస్ కోర్స్ అనేది విశాఖపట్నం, అంటే వైజాగ్లో మనకి ఆంధ్రాలో అయితే అవైలబుల్ ఉంటుంది. ఐటీఓటీ విశాఖపట్నం అని ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మనకి హైదరాబాద్లో అయితే మనకి ఎన్ఎస్టిఐ హైదరాబాదు, అలాగే విద్యానగర్లో మనకి ఉంటుంది ఫ్రెండ్స్. సో మనం సీట్లు వేకెన్సీ మనం చూసుకుంటే మనకి ఈ కోర్సు మీరు అప్లై చేసుకోవడానికి నిమి ఆన్లైన్ అడ్మిషన్స్లో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో దీనికి అప్లై చేసుకోవడానికి మనకి నెక్స్ట్ మంత్ అనమాట, అంటే జూన్ 4వ తారీఖు 2025 దాకా మనకి లాస్ట్ డేట్ అనేది కూడా జరిగింది ఫ్రెండ్స్. ఐటీఐ పాస్ అయిన విద్యార్థులు ఎవరు కూడా ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. ఇంకొక బెస్ట్ విషయం ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే సెకండ్ ఇయర్ ఐటీఐ రాస్తున్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు, అప్లై చేసుకోండి, మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి సీట్స్ వేకెన్సీ అనేది ఈ లిస్ట్లో మనకు చూపిస్తున్నాను. సో ఇక్కడికి వచ్చేసి మనం ఎన్ఎస్టిఐ హైదరాబాద్ గురించి మనం చూసుకుంటే, ఎన్ఎస్టిఐ బెంగళూరు ఇది. సో ఎన్ఎస్టిఐ బెంగళూరులో మనకి ఫిట్టర్ ట్రేడ్లో 50 సీట్లు అనేది ఉంటున్నాయి ఫ్రెండ్స్, ఎన్ఎస్టిఐ బెంగళూరు అయితే. అదేవిధంగా ఎన్ఎస్టిఐ చెన్నై అయితే కనుక 75 సీట్స్ అనేవి మనకి అవైలబుల్ ఉన్నాయి. అదేవిధంగా మనం చెప్పాను కదా, హైదరాబాద్ ఎన్ఎస్టిఐ హైదరాబాద్, ఇక్కడ మనకి సీట్స్ అయితే మనకి ఫిట్టర్లో ఏం లేవు. కానీ ఎన్ఎస్టిఐ విద్యానగర్ హైదరాబాద్లో అయితే మనకి ఫిట్టర్ సీట్స్ 100 సీట్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇంకా మనకి చాలా సీట్స్ అనేవి ఇవ్వడం జరిగింది, అది మీరు టేబుల్ చూసుకుంటే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనకి కోర్సెస్ అని ఇవ్వడం జరిగింది. సో ఏరోనాటికల్ స్ట్రక్చర్స్, అలాగే కంప్యూటర్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్, అలాగే ఎలక్ట్రీషియను, ఫిట్టరు, బౌండరీ మ్యాన్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడ్స్ అని మనకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి మీరు నిమి ఆన్లైన్ అడ్మిషన్స్ అనే వెబ్సైట్లోకి వెళ్తే మీకు సిఐటిఎస్ బ్రోచర్ ఉంటుంది, దాంట్లో మనం క్లియర్గా అన్నీ చూసుకోవచ్చు. సో ఇక్కడ చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, మనం ఎన్ఎస్టిఐ విశాఖపట్నం, సో ఐటీఓటీ విశాఖపట్నం గాజువాక చెప్పాను కదా. సో ఇక్కడ మనకి ఉంది సీరియల్ నెంబర్ 31 కార్డు మీరు చూడొచ్చు. ఐటీఓటీ న్యూ గాజువాక విశాఖపట్నంలో మనకి 3 ట్రేడ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఫిట్టర్ ఉంటుంది, ఎలక్ట్రీషియన్, ఫిట్టరు, వెల్డర్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. 25 సీట్స్ కాడికి ఉంటాయి. సో మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి గవర్నమెంట్ ఐటీఓటీ నిజామాబాదు, విశాఖపట్నం, అలాగే హైదరాబాదు, ఇలాగ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఉంటుంది. మన స్టేట్స్ గురించి మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్.